అదన్నమాట అత్తయ్య గారు మ్యాటరు. మీరు అపురూపంగా పెంచుకున్న పూలవనంలో నేను వెలిగించిన చిచ్చుబుడ్డి సరైన మోతాదులోనే నిప్పులు కురిపించినట్టుందే. నాతో ఛాలెంజ్లు చేస్తారా? ఛాలెంజ్లు? అఫీషియల్గా పెద్ద కోడలి స్థానంలో ఈ ఇంటినే శాసించాల్సిన నన్ను ఒక పిచ్చిదానిలాగా బతికేలా చేస్తే మీ బిల్డప్ని చూస్తూ ఊరుకుంటారా? లెక్క తేల్చకుండా ఎలా ఉంటాను? లెక్కించటం మొదలైంది. ఈ గడపలో అడుగు పెట్టిన క్షణమే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఉట్టిలా పగలగొట్టాలని, మీ పొగరుని తగలబెట్టాలని డిసైడ్ అయ్యాను. కానీ నా ఎత్తుకి పై ఎత్తు, ఆ పైన మరో ఎత్తు అంటూ ఇన్ని రోజులు నా ఈగోతోనే ఆటలాడారు కదా అత్తయ్య గారు. ఇంకా మీ ఆటకి బ్రేకేసి, మీ మాటని ఆపేసి, మీ స్థాయి నుంచి మిమ్మల్ని పక్కకి లాగేసే సమయం ఎంతో దూరంలో లేదు. ఆ రోజులింకా లెక్క పెట్టుకోండి అత్తయ్య గారు. మీ మాటని వేదంగా భావించే వాళ్ళే రేపు మీరు ఎదురు పడితే కూడా భారమని మొహం తిప్పుకునే పరిస్థితుల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇక నుంచి వాటిని ఫేస్ చేస్తూ అనుక్షణం కంటతడితో బతకాల్సిందే కాని మీ పేరులో ఉన్న ఆనందం మీ లైఫ్లో ఎప్పటికీ ఉండనివ్వను. ఓకే? త్రీ డేస్, ఈ 3 రోజులే ఈ ఇంట్లో నువ్వు ఉండగలవు. 3 రోజులు దాటిన మరుక్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు. ఉండనివ్వను. నీ బ్రతుకు వీధి పాలు, నీ ఫ్యూచర్ అభాసు పాలై ఆల్మోస్ట్ అడుక్కునే పొజిషన్కి వెళ్ళిపోతావు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఓకేనా? ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళానన్న అవమానంతో నువ్వు ఊరేసుకుని చచ్చిపోతే ఇన్ అడ్వాన్స్ హ్యాపీ డెత్ డే. ఏంటి రివర్సిటీ? 3 days టైం ఉంటుందేమో. ఏదో పెద్ద ప్లాన్ ఆలోచించి అద్భుతాలు వర్కౌట్ చేస్తున్నట్టు ఈ దిక్కుమాల బిల్డప్ అవసరమా?
అక్కడ ఆల్రెడీ ఆ లహరికి పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. రేపో మాపో దాని మెళ్ళో తాళి కూడా పడిపోతుంది. తెలుసా నీకు? అదే కాని అయ్యిందంటే ఇక దాన్ని నువ్వు ఏమీ చేయలేవు. అది ఒక పోలీసోడికి పెళ్ళం కాబోతుంది. అర్థమైందా? అదంతా నాకు తెలుసానన్య. కానీ ఏం చేయాలో ఎలా రియాక్ట్ అవ్వాలో మాత్రం ఇంకా ప్లాన్ చేయలేదు. రే ప్లాన్ చేయలేదని ఇలా వెదో మొహాలు వేసుకుని కూర్చుంటే సరిపోతుందనుకుంటున్నావా? ఏదో ఒకటి చేయాలి కదా. అసలు ఏం చేయకుండా ఎలా ఉండాలనిపిస్తుంది నీకు? బా, ప్లాన్ చేయలేదంటే ఏ ప్లాను లేకుండా ఉన్నానని కాదనన్య.